చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎప్పుడూ చేసుకునే స్టైల్‌లో కాకుండా డిఫరెంట్‌గా మోదకాలు చేసుకుందాం ఈరోజైతే. వచ్చేయండి. ఒక కప్పు మిల్క్ పౌడర్, కొంచెం షుగర్, కొన్ని పాలు, కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకొని మనకు నచ్చినవి, మనకి అవైలబుల్‌గా ఉన్నవి తీసుకొని ఫ్రై చేసుకొని ఘీలో పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక కప్పు పాలు, హాఫ్ కప్పు షుగర్, ఒక కప్పు మిల్క్ పౌడర్, కొంచెం ఇలాచీ పొడి ఏసుకొని మిక్స్ చేయాలి. ఇదే మెయిన్ టాస్క్. ఇక్కడ కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే పాన్ వదిలేస్తుంది. ఇలా తయారవుతుంది. కావాలంటే కొంచెం ఘీ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మోదకాలు చేసుకునే మౌల్డ్ ఉంటది కదా! దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి, కొంచెం కొంచెంగా మిల్క్ పౌడర్ మిశ్రమం తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. దాని మధ్యలో డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. ఇదైతే మన చాయిస్. కావాలంటే కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు. మేమైతే డ్రై ఫ్రూట్స్ పెట్టాము. తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసుకుంటే మన మోదకాలు రెడీ అయిపోతాయి. మిల్క్ పౌడర్ ఉట్టిగా తిన్నా చాలా బావుంటుంది. బట్ ఇలా తింటే ఇంకా బావుంది. ఇవైతే ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో.